ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తలలోంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మరొక దినాన మమ్మల్ని సజీవులుగా లేపావు, నడిపిస్తున్నావు. నీ పాదాల దగ్గర కొద్ది సమయం గడపడానికి అవకాశం ఇచ్చావు. నీ వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మనం కొంతమందిని చూస్తున్నప్పుడు, కొంతమంది గురించి మనం చెబుతున్నప్పుడు ఏమని చెప్తామంటే, ఇతరుడు చాలా భయభక్తులు కలిగిన వాడు, ఈమె చాలా భయభక్తులు కలిగిన ఆమె అని చెప్తాం. దేని బట్టి వారు భయభక్తులు కలిగిన వారు అని మనం చెప్పగలుగుతా ఉన్నాం? మనం కూడా అనుకుంటాం నేను చాలా భయభక్తులు కలిగిన వాడను అని. దేన్ని బట్టి మనం భయభక్తులు కలిగిన వారు అని మనం అనుకుంటా ఉంటాం చెప్పండి ఒకసారి. దేనిని బట్టి అంటే, మనం రోజు ప్రార్థన చేసుకునే దాన్ని బట్టో, లేకపోతే రోజు వాక్యాన్ని వినడాన్ని బట్టో, లేకపోతే రోజు ఏదో ఒక భక్తి మనం కనపరచడాన్ని బట్టో, అబ్బా ఈ వ్యక్తి చాలా భయభక్తులు కలిగిన వాడు, ఈమె చాలా భయభక్తులు కలిగినది, నేను చాలా భయభక్తులు కలిగిన వాడను అని మనం అనుకుంటా ఉంటాం. అంతేనా? భయము భక్తి అంటే అంతేనా మనం చెప్పుకుంటున్నది? ఎవరైతే ఎక్కువగా డివోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళని చూసి భక్తి పరుడు, భక్తి పరురాలు, దేవుడంటే చాలా భయభక్తులు కలిగిన వాడు అని మనం చెబుతూ ఉంటాము. అలాగే మనం కూడా ప్రార్థనలకు అటెండ్ అవుతున్నప్పుడు మైమర్చిపోయి దేవుని పాటలను మనము ఆలపిస్తున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, అబ్బా నేను ఎంత భక్తిగా ఉంటా ఉన్నాను, నేనెంత భక్తి కలిగిన దానిగా ఉంటా ఉన్నాను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. అయితే భయభక్తులు కలిగి ఉండడము అంటే ఏంటి దేవుని దృష్టిలో? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు, నేను అనుకుంటున్నట్టు, మనం అనుకుంటున్నట్టు ఏదో భక్తిని కనపరచడం మాత్రమే కాదు. భక్తిని కనపరచడం మాత్రమే కాదు, దానికి దేవుడు ఒక పెద్ద డెఫినిషన్ ఇస్తా ఉంటా ఉన్నాడు. ఒకసారి ఆ మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి విందాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడతా ఉందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. విన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇట్లా 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 అనుకోవడం కాదు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ఉదయం లేచేటప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు. లేకపోతే సండే స్కూళ్లకు, యవనస్తుల కూడికలకు, ఆదివారం మందిరానికి వెళ్ళి రావడం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంటే ఏమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయంటే, చెడుతనమును అసహించుకునుట, చెడుతనమును అసహించుకునుట. ఈ లోకంలో భయంకరమైన చెడు కార్యాలు కలవు. అనేక రకాలైన చెడ్డ పనులు చూస్తా ఉన్నాము. వాటన్నిటిని కూడా అసహించుకొని బ్రతకడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంటే. ఇట్లనుకొని ప్రార్థన చేసుకొని, లేకపోతే ఇంకేదేదో మనం చేసి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి చెడు కార్యాలను తలంచిన, చెడు పనులను చేసిన మనం భయభక్తులు కలిగి ఉన్నట్టు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. పోతీఫర్ అనే ఒక ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. యజమానుడి భార్య యోసేపు మీద కన్ను పడుతుంది. ఆమె ఆయన ఇష్టపడుతుంది.
తప్పు చేయమని పదే పదే ప్రేరేపిస్తూ ఉంటుంది, ఒప్పుకోడు. అయితే ఒకరోజు ఆమె ఏం చేస్తుందంటే, ఏసేపు ఇంట్లో ఎవరు లేరు, నువ్వు నేనే ఉన్నా, నాతో పడుకొని తప్పు చేయి, పాపం చేయి, నాతో శయనించు అని ఆఫర్ చేస్తుంది. అయితే ఏసేపు ఏమన్నాడో తెలుసా? ఏమంటా ఉన్నాడో ఒకసారి మనం ఆ మాట విందాం. దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడో మనం చూడొచ్చు. 39వ అధ్యాయము ఆదికాండము 9వ వచనము చివరి భాగం నుంచి మనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఆమె ఏమన్నదంటే, ఎవరు లేరయ్యా, నువ్వు నేనే ఉన్నాము, నాకు పడుకొని పాపం చేయి, మనం ఎంజాయ్ చేద్దాం అని అవంటే ఆయన అంటున్నాడు, అమ్మో నా దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని చేసి దేవునికి విరోధముగా నేను పాపాన్ని కట్టుకునేది అని చెప్పి ఆమె యొద్ద నుండి పారిపోతాడు. ఆమె తన బట్టలు పట్టుకొని అడుగుతా ఉంటే ఆ బట్టలు విడిచిపెట్టి పారిపోతాడు, అసహించుకొని పారిపోతాడు. చీచి, నేనింత దుష్కార్యం నేను చేయను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అది. చెడుతనమును అసహించుకోవాలి, చెడు చూడటాన్ని అసహించుకోవాలి, చెడు మాట్లాడడాన్ని అసహించుకోవాలి, చెడు చేయడాన్ని అసహించుకోవాలి. అప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా మనం పిలువబడతాం. ఉదయకాల సమయంలో మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిజమైన భయభక్తులు కలిగిన వాడుగా, భయభక్తులు కలిగిన దానిగా ఉంటున్నావా? ఇది చేతిలో పట్టుకొని వెళ్ళి దేవుని మందిరంలో కూర్చోవడం కాదు, ప్రార్థించడం కాదు, పాడడం కాదు. భక్తి అంటే, భయభక్తులు అంటే ఈ లోకంలో ఉంటున్న అనేక రకాలైన చెడుని అసహించుకొని బ్రతకాలి, దానికి దూరంగా ఉండి బ్రతకాలి. ఇది చేస్తున్నావా? నిజమైన భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నావా? పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో భయభక్తులు కనబడకపోతే, చెడుతనాన్ని అసహించుకోవడం మన వల్ల కుదరకుండా ఉన్నట్లయితే ప్రార్థన చేయి, ప్రభువా నీ ఎడల నేను భయభక్తులు కలిగిన వాడుగా ఉండాలి నాయన, ఈ చెడుని నేను అసహించుకునేదానిగా నేను ఉండాలి ప్రభు అని దేవుని వేడుకో. దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే నాయన చెడుతనమును అసహించుకోవాలని, భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని ఆశపడుతున్నారు, వారందరికీ మీరు తోడుగా ఉండండి. మీరే దేవనైనా ఫలాన్ని శక్తినిచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.